కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. ఏపీలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా కూటమి శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన స్ట్రైక్ రేట్ రిపీట్ అవ్వాలని కూటమి నేతలకు ముఖ్యమంత్రి సూచించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైన నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఎన్నిక పరీక్ష వంటిదేనని, కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. 2024 ఎన్నికలలో 93% స్ట్రైక్ రేటుతో కూటమిని రాష్ట్ర ప్రజలు గెలిపించారని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. 3 పార్టీల నేతలు నిత్యం సమన్వయంతో ఉండాలి. నేతలు కూటమి ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా విజయం కోసం పనిచేయాలి. ఎమ్మెల్సీ ఎన్నికలలో వచ్చే మెజారిటీ సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన దానికంటే మెరుగ్గా ఉండాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టెలిగ్రామ్ బాట్లో క్యాంపెయినింగ్ వివరాలు నమోదు చేయని వారి పేర్లు చదివి వినిపించారు చంద్రబాబు. వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రోజూ పనిచేస్తున్నామని, వ్యవస్థలని గాడిలో పెట్టి అభివృద్ధి, సంక్షేమం ప్రారంభించామని తెలిపారు. బ్రాండ్ ఏపీతో పెట్టుబడులు సాధించి యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్న సీఎం 7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. నైపుణ్యాభివృద్ధికి స్కిల్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిల్ని చెల్లిస్తున్నామన్నారు. వీటన్నిటినీ ప్రజలకు తెలియజేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలలో వచ్చిన దానికంటే ఎక్కువ మెజారిటీ రావాలని చంద్రబాబు అన్నారు. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నామన్న చంద్రబాబు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం విద్యార్థులకు బకాయి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్లో 780 కోట్లు చెల్లించామని చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీనే డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. విద్యావంతులైన మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఆదాయ మార్గాల కల్పనకు ఆలోచనలు చేస్తున్నామని, ఇవన్నీ 8 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేపట్టిందని నేతలకు వివరించారు చంద్రబాబు. చేసిన మంచి కార్యక్రమాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించవలసిన బాధ్యత కూటమి నేతలపై ఉందని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.